హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాజమండ్రి స్టైల్‌లో చేపల పులుసు అండి. ఈ చేపల పులుసు నేను వీడియోలో చూపించిన విధంగా మీరు గాని ఒకసారి ట్రై చేశారంటే అద్దిరిపోతుందండి. రాజమండ్రిలో ఉంటున్నాం కదండీ! రాజమండ్రి స్టైల్‌లో నేర్చేసుకున్నాం మరి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి వీడియో చూసి ట్రై చేసేయండి. చేపల పులుసు అయితే మాత్రం అద్దిరిపోయిందండి. గుమగుమలాడుతూ ఆ వాసన ఏంటి, అబ్బబ్బా! ఎంత బావుందంటే మాటల్లో చెప్పలేమండి. ఇంకెందుకు ఆలస్యం, అలా చూస్తూ ఉన్నారేంటి, వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి. ఈసారి ఎప్పుడైనా ఫిష్ తెచ్చినప్పుడు ఈ రకంగా మీరు పులుసుని ట్రై చేసేయండి. చేపల పులుసు అయితే మాత్రం చాలా బావుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసేయండి. ఇంటికి తీసుకువచ్చిన చేప ముక్కలను 2, 3 సార్లు కడిగిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్నానండి. పసుపు, ఉప్పు, కారం, పెరుగు, నిమ్మరసం ఇవన్నీ కలిపి ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్నాను. తర్వాత వీడియోలో చూపించిన విధంగా పులుసు అది వేసి మరిగిన తర్వాత ఆ ముక్కలను అలా వేసి ఒక్క 10 నిమిషాలు మరిగితే చాలండి. అబ్బబ్బా! చాలా టేస్టీ అయిన చేపల పులుసు రెడీ. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.